హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో మొత్తానికి వీకెండ్ ఐకియాకి వచ్చామన్నమాట. సో ఐకియాకి వచ్చి మాకు ఇయర్స్ అవుతుంది అనమాట. సో ఐ థింక్ లైక్ 3 ఇయర్స్ అలా అవుతుంది. చాలా ఇయర్స్ అవుతుంది. ప్లస్ చాలా దూరం మాకు ఇంటి దగ్గర నుంచి. సో అందుకని చెప్పి పదే పదే రావడానికి కుదరదు అనమాట. అలాగా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. సో ఫస్ట్ రాగానే కెఫెటీరియాకి అనమాట. ఎందుకంటే లంచ్ టైం అయింది, ఎర్లీగా బయలుదేరాము. సో సర్లే అని చెప్పేసి ఇక్కడ లంచ్ అది కూడా తిందాము అనుకొని వచ్చేసామన్నమాట. సో ఇక్కడ కెఫెటీరియా చాలా బాగుంటుంది ఐకియాలోని. అంటే మెనూ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. హెల్దీ ఆప్షన్స్ ఉంటాయి, అన్ని ఆప్షన్స్ ఉంటాయి, పిల్లలకి కూడా నచ్చినవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ట్రేస్ అవి ఉంటాయి. సో ఇక్కడ మనం ట్రేస్ అవి పట్టుకెళ్తే అక్కడ ఫుడ్ అది కూడాను ఉంటుంది. మనకు అక్కడ ఏం కావాలంటే అక్కడ మనం అది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఐకియాలో నా ఫేవరెట్ ఏంటంటే సేమన్ చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది అండ్ హెల్దీ. అంటే వాళ్ళు స్టీమ్ చేస్తారు అనుకుంటా, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు నాకు స్టీమ్డ్ బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్ కూడా చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఇక్కడ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఆప్షన్స్ రెండు ఉంటాయి అనమాట. అండ్ చికెన్ టెండర్స్ కూడా బాగుంటుంది. అండ్ పిల్లలకి మ్యాక్రోనీ అండ్ చీజ్ చాలా నచ్చుతుంది. ఎప్పుడైనా ఇక్కడికి వస్తే వాళ్ళు ట్రై చేస్తే చాలా నచ్చుతుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా సాల్మన్ అండ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ ఆర్డర్ ఇస్తాను, హెల్దీ ఆప్షన్కి వెళ్తూ ఉంటాను. మా శామీ ఏమో మ్యాక్రోనీ అండ్ చీజ్ అండ్ చికెన్ టెండర్స్ ఆర్డర్ ఇచ్చింది. అఫ్కోర్స్ కిడ్స్కి అదే కదా నచ్చుతుంది ఎక్కడికైనా వస్తే. సో వాళ్ళు అది పిక్ చేశారు. సో నేను సాల్మన్, బీట్రూట్ అండ్ సమ్ హెల్దీ సాస్ అండ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్. అండ్ అక్కడేమో గార్లిక్ టోస్ట్ ఉంటుంది కదా, అది అక్కడ ఉన్నదనమాట. అది కూడా నేను తీసుకున్నాను. సో ప్రైసెస్ చాలా బాగుంటాయి, అఫోర్డబుల్గా ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా నచ్చుతుంది ఫుడ్ అది కూడాను. ఇక్కడ వెజిటేబుల్ నగెట్స్ కూడా ఉంటాయి, మేము అది కూడా ఆర్డర్ ఇచ్చామన్నమాట. అండ్ చికెన్ టెండర్స్ అఫ్కోర్స్ మా శామీ కోసం ఆర్డర్ ఇచ్చాము. మేము అందరూ షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా అలసిపోయాము, ఆల్రెడీ టైర్డ్ అయిపోయాము జర్నీ చేసి వచ్చేసి. సో షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ రాగానే ఈ ప్లాంట్ అయితే నాకు చాలా నచ్చింది, చాలా ఎస్థెటిక్గా ఉంది, కలర్ ఎక్కువ నచ్చింది యాక్చువల్లీ. సో అంటే మనం ఇలాంటి ప్లాంట్స్ టీవీ పక్కన ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ మా శామీకి కూడా నచ్చింది, తనొకటి నేనొకటి పిక్ చేసుకున్నాము. తను బెడ్రూమ్లో పెట్టుకుంటుందంట, నేనైతే డైనింగ్ టేబుల్ మీద పెడదామని తీసేసుకున్నాను అనమాట. సో ఈరోజు వచ్చింది ఏంటంటే చాలా స్టీల్ సామాన్లు అవి తీసుకుందామని చెప్పేసి, ఇక్కడ బాగుంటుందని చెప్పేసి ఫస్ట్ నేను చూసింది రొటేట్ చేస్తాం కదా, ఇది మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నా స్టవ్ పక్కన ఇలాంటిదే ఉంటుంది, స్పైసెస్ అవి ఉంచుతూ ఉంటాను. బట్ అది డిఫరెంట్ ఫ్యాషన్. బట్ నాకైతే ఇది వుడ్ ఫీల్గా ఉంది, చాలా బాగుంది అని చెప్పేసి నేను ఈ రొటేటింగ్ది తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇది సాల్ట్ అండ్ పెప్పర్. సో మనం అది అందులో వేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇవన్నీ ఆయిల్ కంటైనర్ తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఇది కొంచెం చిన్నగా ఉంది, అందుకే నేను తీసుకోలేదు. ఇవన్నీ స్పైసెస్కి అనమాట. నాకు ఎక్కువ నచ్చింది ఈరోజు ఇది అనమాట, ఎందుకంటే కంటైనర్ చాలా బాగున్నది, గ్లాస్ది. నా స్పైసెస్ కోసం తీసుకుందామని చెప్పి. ప్రైసెస్ అయితే చాలా బాగుంది, అఫోర్డబుల్. అసలుకి ఐకియాని అసలు ఏది బీట్ చేయలేదు, చాలా బాగుంటుంది. అండ్ కటింగ్ బోర్డ్ తీసుకుందాం అనుకున్నాను, ఇది కొంచెం మన పీటలాగా ఉన్నది. సో నాకు ఈ మోడల్ అంత నచ్చలేదు, బట్ నేను ఇంకా చూస్తున్నాను ఏం తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నాను, చూద్దురు కానీ. నెక్స్ట్ టైం ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్, యాక్చువల్గా నాకు దోశ ప్యాన్ కావాలి. నేను లాస్ట్ టైం కొనింది వాల్మార్ట్లోని, నా వాల్మార్ట్ వ్లాగ్ చూసుంటే మీరు చూసే ఉంటారు. నాకు ఆ ప్యాన్ చాలా ఇష్టం అనమాట. సో బట్ ఇంకొకటి తీసుకుందాము, మరి ఒక్కటే అయిపోయింది కదా అని చెప్పేసి అది యూస్ చేసి నేను చాలా రోజులు అవుతుంది. బట్ అలాంటిది లేదు, మళ్ళీ నేను వాల్మార్ట్కి వెళ్ళి తీసుకోవాలి. ఇక్కడ లేదు అనమాట ఆ స్టైల్లోనే, నాకు ఆ స్టైల్ చాలా నచ్చింది. సర్లే అని చెప్పి చిన్న ప్యాన్ తీసుకున్నాను, అంటే ఎప్పుడైనా ఆమ్లెట్ కానీ ఏదైనా చేయడానికి బాగుంటుంది కదా, అందుకని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ గ్రిల్ నేను ఎక్కువ చేస్తూ ఉంటాను, అందుకని గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను అనమాట. అది క్యాస్ట్ ఐరన్ది, అది ఇయర్స్ వచ్చేస్తుంది. ద బెస్ట్ బై అనిపించింది నాకైతే. నెక్స్ట్ స్టీల్ పాట్స్ అవి తీసుకోవడం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. అంటే మనకి సాంబార్ చేయడానికి కానీ, పప్పుకి కానీ, లేకపోతే పూజలకి కానీ, ప్రసాదాలకి వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ స్టీల్ సామాన్లు. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి యాక్చువల్గాను, బయట షాప్స్ కంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి కాబట్టి నచ్చుతుంది. సో ఇది ఏంటంటే బాయిల్డ్, అంటే పాస్తాకి కానీ, వెజిటేబుల్స్ కానీ, ఎగ్స్ బాయిల్ చేయడానికి చాలా బాగుంటుంది. బట్ నేను కింద చూసేసరికి ఏంటంటే దీంట్లోనే 3 సైజెస్ ఉన్నాయి, మీడియం, స్మాల్ అండ్ మినీ అనుకొని. అంటే రసం కూడా చేసుకోవచ్చు. అండ్ 2 లిడ్స్ ఇచ్చాడు అనమాట దానికి మ్యాచింగ్. ఒకదానికి లిడ్ లేదు, బట్ రెండింటికి లిడ్ ఉంది. బట్ ఈ ఆప్షనే నాకు నచ్చింది అనిపించింది ఒక్కటి కొనేదానికంట. సో అది తీసుకున్నాను అనమాట.
అండ్ ఇంకా నాన్ స్టిక్ పాట్ కూడా తీసుకున్నాను. చాలా బాగున్నది. క్వాలిటీ అది కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ ఏమో ఇవన్నీ కూడాను మిల్క్ బాటిల్స్ అండ్ జ్యూస్లు మనం చేసుకొని ఫ్రెష్గా ఉంచుకోవడానికి తీసుకుందాం అనుకున్నాను, కానీ తీసుకోలేదు. సర్లే మేబీ నెక్స్ట్ టైం అనుకొని నేను అంటే నా దగ్గర జ్యూసర్ది ఉన్నది అనమాట, వేరేది ఉన్నది కంటైనర్. సో అది ఎలాగా ఉంది కదా అని చెప్పి తీసుకోలేదు. బట్ చాలా బాగుంది, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. నాకు చాలా స్టడీగా ఉందని అనిపించింది అనమాట. ఐ రియల్లీ లైక్ ఇట్. అండ్ ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే మిల్క్కి జ్యూసులకి ఇంకా రకరకాలుగాను. అండ్ టీ కప్స్ ఇక్కడ చాలా బాగుంటాయి. వైట్, ఇంకా వైట్ అండ్ బ్లాక్, గ్రే కలర్, చాలా ఆప్షన్స్ ఉంటాయి తీసుకోవాలనుకుంటే. బట్ ఇంకా స్టైల్గా ఉండేవి పాట్స్ అవి ఉంటాయి అనుకొని నేనైతే తీసుకోలేదు. బట్ నాకు గ్రీన్ కలర్ది ఎక్కువ నచ్చింది. ఇది గ్రీన్ కాదు, ఇట్స్ లైక్ డార్క్ బ్లూ కలర్లో వచ్చింది. చాలా బాగుంది, నాకు ఆ స్టైల్ ఎక్కువ నచ్చింది. బట్ నేను తీసుకోలేదు, ఇంట్లో నాకు ఉన్నాయి టీ కప్స్ అవి కూడాను, అందుకని చెప్పేసి తీసుకోలేదు అనమాట. బట్ చాలా బాగుంది, క్వాలిటీ అది కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ ఇదంతా కంఫర్టర్స్, బెడ్డింగ్స్ అవిను. మా శామీకి ఏదో నచ్చిందంట, నన్ను పిలుస్తోంది, వెళ్తున్నాం అక్కడికి. కంఫర్టర్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఇక్కడ మనకి బెడ్డింగ్కి సంబంధించినవన్నీ కూడాను ఈ ఫ్లోర్లో ఉంటాయి అనమాట. ఇక్కడికి వస్తే చాలా అన్నీ మనం ఒకే దగ్గర అన్నీ మనం తీసేసుకోవచ్చు అనమాట. ఈ బ్లూ కలర్ది అక్కడ ఉంటుంది చూడండి, $60 అంట అది, ఆ బ్లూ కలర్ కంఫర్టర్. కొంచెం ఎక్కువ అనిపించింది, బట్ అలాగే ఉంటారులేండి కంఫర్టర్ కాస్ట్. నేను వాల్మార్ట్లో తీసుకున్నా కూడా $50, $40, ఒక్కొక్కసారి $80 అలా ఉంటాయి. బట్ ఇప్పుడు అవసరం లేదు, వింటర్ వచ్చేటప్పుడు మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పి నేను తీసుకోలేదు అనమాట. ఎందుకంటే వింటర్లో ఎక్కువ కంఫర్టర్లు అవి కప్పుకుంటూ ఉంటాము, ప్లస్ ఇంట్లో ఉంది ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఇక్కడ కార్పెట్స్ చాలా బాగున్నాయి, బాత్రూమ్ మ్యాట్స్ అవి కూడా చాలా బాగున్నాయి అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. మా శామియా వైట్ కలర్ది పిక్ చేసింది, తనకి బెడ్రూమ్లోకి కావాలంట, చాలా బాగుంది. ఇంకా బాత్రూమ్ మ్యాట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా బాగుంది. ఇక్కడే కాదు, వాల్మార్ట్లో కూడా చాలా బాగుంటాయి మ్యాట్స్, ఈవెన్ కాస్కోలో కూడా బాగుంటాయి అనమాట. బట్ ఇక్కడైతే చాలా బాగున్నది, క్వాలిటీ అది చాలా బాగుంది, ప్రైస్ మెయిన్ అఫోర్డబుల్గా ఉన్నది. సో నెక్స్ట్ టైం నేను లైటింగ్కి వచ్చాను అనమాట. ఇక్కడ లాస్ట్ టైం వచ్చేటప్పుడు మా శామీకి ప్లే రూమ్లోని చిన్న లైట్ తీసుకున్నాను అనమాట. పింక్ కలర్ ఫ్లేవర్ది ఉంది కదా, తీసుకున్నాను. అది చాలా బాగుంటుంది, వెరీ క్యూట్. అంటే పిల్లలకి చాలా క్యూట్గా ఉంటుంది, రూమ్లో పెడితే అనమాట. రూమ్కి చాలా ఒక వైబ్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ లైటింగ్స్ చాలా బాగున్నాయి. లైటింగ్లని చూస్తే నాకు దివాళీ గుర్తొచ్చింది. చాలా లైటింగ్ ఉన్నాయి, చాలా లైట్స్ అని డిఫరెంట్ ఉన్నాయి. ఫ్యాషన్గా కూడా ఉన్నాయి, చాలా నచ్చింది నాకు. యా, నెక్స్ట్ ఏమో క్లాక్స్ చూసాము. ఈ క్లాక్ పిక్ చేసి, వాచ్ ఉంటుంది కదా క్లాక్, అది పిక్ చేశాను. ఎందుకంటే మనం ఎక్కడైనా కార్నర్లో కానీ ఎక్కడైనా పెట్టచ్చు. ప్లస్ ఏంటంటే కొన్ని వాచెస్కి సౌండ్లు వస్తాయి. సో బట్ ఈ వాచ్లకి సౌండ్ రాలేదనమాట. నాకు సౌండ్ రాకూడదు, సైలెంట్గా ఉండే వాచ్ కావాలని చెప్పి తీసుకున్నాను క్లాక్. సో నెక్స్ట్ ఏమో మిర్రర్స్. యాక్చువల్లీ నాకు మిర్రర్ ఒకటి కావాలన్నమాట, పెద్ద మిర్రర్ లాంటిది అనమాట రెడీ అవుతునేటప్పుడు. సో అందుకని చెప్పి నేను అంతా సెర్చ్ చేస్తున్నాను, ఏది బాగుంది తీసుకుందాం అనుకొని. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఈసారి అయితే నేను పిక్ చేసుకోలేదు. నాకు ఒక ఐడియా ఉంది ఎలాంటిది కావాలో. సో మేబీ నెక్స్ట్ టైం అనిపించింది. నెక్స్ట్ ఏమో ఈ హోమ్ డెకోర్ ఐటమ్స్కి వచ్చాము. మా శామీకి ఏదో నచ్చిందంట, చూపిస్తోంది, చాలా బాగున్నది. లాస్ట్ టైం వచ్చేటప్పుడు నేను ఒకటి తీసుకున్నాను, యాక్చువల్ 2 తీసుకున్నాను అనుకుంటా. చాలా బాగుంది, క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉన్నది అనమాట. కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయి అనమాట. మనం చూసుకొని మనకి ఏది నచ్చిందో మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఏమో ఇక్కడికి ప్లాంట్స్, పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ సెక్షన్కి వచ్చాము. ఇక్కడైతే నాకు చాలా నచ్చుతుంది. మీకు ప్లాంటింగ్ అలాంటివి నచ్చితే ఖచ్చితంగా ఇవి నచ్చుతాయి అనమాట. వ్యాస్లు అవన్నీ ఉంటాయి, డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, అఫోర్డబుల్లో ఉంటాయి, కొంచెం ప్రైస్ ఎక్కువ కూడా ఉంటాయి. 2 రకాలు ఉంటాయి, మనకి ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. నాకు ఇది ఎక్కువ నచ్చింది, ఇది జస్ట్ లైక్ ఆల్మోస్ట్ లైక్ $10 అంట, అంతే. వెరీ క్యూట్ అనిపించింది అనమాట. నెక్స్ట్ అలోవెరా ప్లాంట్స్ ఏమైనా తీసుకుందామని చెప్పేసి చూశాను అనమాట. బట్ నేను అలోవెరా ప్లాంట్ అది తీసుకోలేదు.
అంటే ప్లస్ మనకి ఇక్కడ దగ్గరలోని ఎక్స్క్లూజివ్ ప్లాంట్ షాప్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. అక్కడికి వెళ్ళామంటే అక్కడ మనం మంచిగా తీసుకోవచ్చు. సర్లే ఇక్కడ ఎందుకులే అని చెప్పి నేను తీసుకోలేదన్నమాట. ఇంటి దగ్గర ఉన్న షాప్కి వెళ్ళడం బెస్ట్గా, ఇంత దూరం నుంచి తీసుకెళ్ళడం ఎందుకని చెప్పేసి నేను తీసుకోలేదు. బట్ ప్లాంట్స్ అయితే భలే ఉన్నాయి అనిపించింది. డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. వెరీ క్యూట్ అనిపించింది. చాలా ఎస్థెటిక్గా ఉంది అక్కడంతా కూడాను. సో ఫైనల్గా షాపింగ్ అది అయిపోయింది అనమాట. చెక్అవుట్ అది చేసేసాము. చాలా టైర్డ్ అయిపోయాము. ఫైనల్గా షాపింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా అలసిపోయాము. బట్ ఇంటికి వెళ్ళగా నేను ఏం కొన్నానో అన్ని మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఐకియాకి వెళ్ళాం కదా. సో ఇంతకీ నేను ఐకియాలో ఏమేమి కొన్నానో మీకు నేను చూపించేస్తాను ఫాస్ట్గాను. సో ఈ బౌల్ కొన్నాను. ఈ బౌల్ చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్ది అనమాట. చాలా బాగుంది. ప్లస్ లైట్ వెయిట్గా కూడా ఉన్నది. ఎక్సలెంట్. అండ్ డిష్ వాషర్లో హ్యాపీగా నేను పెట్టేసుకోవచ్చు. అందుకే ఇది తీసుకున్నాను. నెక్స్ట్ ఇది మా శామీ కోసం తీసుకున్నాను. అలారం క్లాక్. వీళ్ళు మార్నింగ్ స్కూల్కి లెగవరు కదా, లేపితే కానీ లెగవరు కదా. సో ఫైనల్లీ తీసుకున్నాను అనమాట. ఇది పెట్టేస్తే వాళ్ళే లెగుస్తారని చెప్పేసి. ఓకే. అండ్ ఇది కూడా మా శామికే తీసుకున్నాను. ఇవి లైట్స్ కావాలంట తన రూమ్కి, ఏదో డిఐవై ఏదో చేస్తుందంట, అందుకని ఇది కూడా తీసుకున్నాను తన కోసమే. అండ్ 2 క్లీనింగ్ బ్రషెస్. అండ్ ఈ క్లాక్ సింపుల్గా ఉన్నది, ప్లస్ సౌండ్ రాదు. కొన్ని క్లాక్లు సౌండ్లో వస్తాయి కదా, బట్ ఇదైతే సౌండ్ రాదు. అందుకే ఇది జస్ట్ అంటే ఇప్పుడు స్టడీ రూమ్లో కానీ ఎందులోనే పెట్టుకోవడానికి బాగుంటుంది. సింపుల్గా ఉంది. అండ్ ఇది నాకు చాలా నచ్చింది. ఇది నాన్ స్టిక్ ప్యాన్. ఇది ఇందులో నేను ఫ్రైస్ అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఇలా చూపిస్తాను చూడండి. సో ఇలా ఉంటుంది అనమాట. సో చాలా బాగుంది యాక్చువల్లీ. బ్యాక్ ఇది అన్నీ కూడా బాగుంది. ఇది మాత్రం హ్యాండ్ వాషే, డిష్ వాషర్ కాదు. ఎందుకంటే ఇలా పెడితే ఇది హ్యాండ్ వాష్ అనమాట. సో యా, ఇది హ్యాండ్ వాష్. నేను హ్యాండ్తో వాష్ చేసుకోవాలి ఇది, అందుకే తీసుకున్నాను ఇది. అండ్ మీకు గుర్తున్నాయో లేదో, దివాళీ అప్పుడు ఇవి ఇండియన్ స్టోర్లోని ఇవి అయితే అప్పుడు చాలా ఎక్కువ పెట్టి అమ్మేశారు. బట్ ఇదంతా ప్యాక్ జస్ట్ $5 అంట అంత ఐకియాలోని. చాలా బాగుంది. ఇది హ్యాపీగా నేను ఉంచుతాను, దివాళీకి పనికొస్తుంది అని చెప్పేసి తీసుకున్నాను. ప్లస్ ఏదైనా డెకోర్ ఐటమ్ కూడా బాగుంటుంది కదా, అందుకే తీసుకున్నాను ఇది. నెక్స్ట్ ఇది తీసుకున్నాను. చాలా బరువుగా ఉంది కానీ చాలా బాగుంది ఇది. ఇందులో ఎందుకు బరువుగా ఉందంటే 3 ఉన్నాయి ఇందులోని. చూడండి, పెద్దది, మీడియం సైజ్ది, చిన్నది అనమాట. అండ్ లిడ్స్ కూడా అన్నిటికీ సరిపోతాయి. సో ఇన్ని రకాలు ఇచ్చాడు, అందుకు చాలా బాగుంది. ప్రైసెస్ కూడా చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. నాకు అందుకే ఇది చాలా నచ్చింది అనమాట. నేను స్టార్టింగ్లోనే చెప్పాను ఐకియాకి వెళ్ళి ఇయర్స్ అవుతుంది. సో అందుకని చెప్పేసి ఈసారి కొంచెం స్టీల్ సామాన్లు అవి తీసుకున్నాను అనమాట. స్టీల్ సామాన్లు అని నాకు కొంచెం పాడైంది. సో అందుకే నేను కొత్తవి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం కొన్నానో చూపిస్తాను. ఇక్కడ ఉంది. ఓకే, ఇది నాన్ స్టిక్ది. ఇది నాకు కావాలి అనమాట. సో నాన్ స్టిక్ది ఒకటి పాడైందని చెప్పి తీసుకుని, ఇది హ్యాపీగా డిష్ వాషర్ సేఫ్ అంట. ఇక్కడ ఉంది చూడండి, డిష్ వాషర్ అని చెప్పేసి. సో నేను హ్యాపీగా డిష్ వాషర్ పెట్టేసుకోవచ్చు. ఇందులో నేను ఫ్రైస్ చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ అలాంటివి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇందులోని. ఇక్కడ పెట్టేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది నాకు ఫేవరెట్. ఇది ఈరోజు చూడండి, రొటేట్ అవుతుంది కదా నా స్పైసెస్. మీరు నా వీడియోస్ చూస్తుంటే నా స్టవ్ పక్కన ఒకటి ఉంటుంది కదా, ఇలాగే ఉంటుంది రౌండ్ టేబుల్, దాని మీద స్పైసెస్ అన్నీ ఉంచుతాను. అది నేను ఐకియాలో కొనింది. నేను 3 years అలా వాడాను అనమాట. చాలా బాగా యూజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తది కొనుక్కున్నాను. సో చెప్తాను చూడండి, దీన్ని ఏం చేస్తానో ఇప్పుడు నేను ఇక్కడ పెట్టేద్దాము సైడ్కి. సో వీటి మీదకి ఇవి కొన్నాను అనమాట. మీరు స్టార్టింగ్ చూసుంటే వీడియోలోని ఇలా వచ్చాయి, గ్లాస్ విత్ లిడ్స్ అనమాట. చాలా బాగున్నది ఈ ప్యాక్. ప్లస్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అనమాట. ఇందులో నేను స్పైసెస్ అన్ని కూడా అంటే రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, క్యూమిన్ పౌడర్ అవన్నీ వేసేసి ఇక్కడ ఇలా పెట్టేసుకుంటే మనం చేసుకోవచ్చు. సేమ్ అక్కడ ఉన్నది డిఫరెంట్ మోడల్, ఈసారి నేను డిఫరెంట్ మోడల్ తీసుకున్నాను అనమాట. ఇవి బాగున్నాయి కదా అని చెప్పేసి. ప్లస్ చాలా ఇయర్స్ అవుతుంది, అందుకని మార్చాలి అనుకుని నేను తీసుకున్నాను. ఇది యాక్చువల్లీ నేను 2 sets తీసుకున్నాను. అంటే దీనిలోకి సెట్ అవడానికి అన్ని స్పైసెస్ నాకు సరిపోతాయి అనమాట, అందుకు. సో ఇవి క్లీనింగ్కి, బాత్రూమ్ క్లీనింగ్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకేం తీసుకున్నాను చూపిస్తానండి. ఓకే, ఇది పెద్దది తీసుకున్నాను. ఇది చాలా బరువుగా ఉంది. సో నాకు గ్రిల్ ప్యాన్ కావాలి అందుకని తీసుకున్నాను అనమాట. ఇది ఏంటది, క్యాస్ట్ ఐరన్. ఇది హ్యాండ్ వాష్. ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఇది తీసుకున్నాను. ఇది మనకి ఇయర్స్ వచ్చేస్తుంది అనమాట, అందుకనే తీసుకున్నాను. ఓకేనా, ఇది ఇక్కడ పెట్టేద్దాం. చాలా బరువుగా ఉంది కాబట్టి. ఓకే,
ఓకే నెక్స్ట్ ఓకే ఇది లిడ్ ఉంది కదా, ఈ లిడ్ దీనిది అనమాట. అక్కడ ఐకేలో ఏంటంటే ప్యాన్లు వేరేగా లిడ్లు వేరేగా అమ్ముతారు. సో నేను దీనికి నాకు లిడ్ కావాలని ఎదిగితే నాకు ఇది దొరికింది. సో దీనికి మీదకి నేను సెట్ చేస్తాను, ఇది సరిపోతుంది, చాలా బాగుందని చెప్పి ఇలా తీసుకున్నా. ఓకే నెక్స్ట్ చూపిస్తానండి. ఓకే నెక్స్ట్ ఏమో ఇది అనమాట. ఇది ఏంటంటే సాంబార్కి అనమాట, పెద్ద బౌలు. సో అందుకని చెప్పేసి నార్మల్గా ఏంటంటే మనం స్టీల్ సామాన్లు కొన్ని ఇయర్స్ వాడిన తర్వాత లిడ్స్ దగ్గర రస్ట్ వచ్చేస్తుంది. ఆ రస్ట్ వచ్చేటప్పుడు ఇంకా యూజ్ చేయకూడదు అనమాట, ఓకేనా. అందుకని చెప్పేసి నేను ఇలా కొత్తది తీసుకున్నాను. ఒక 3-4 ఇయర్స్కి రస్ట్ వస్తుంది, ఎంత క్వాలిటీది అయినా కూడా రస్ట్ వచ్చేస్తుంది. సో అందుకని చెప్పేసి ఇది సాంబార్కి యూజ్ చేస్తాను అది. సో ఏం చెప్తున్నానంటే, సో ఎవ్రీ ఇయర్ ఐకియాకి వెళ్ళడానికి కుదరదు అనమాట. ఎందుకంటే జర్నీ ఇట్ సెల్ఫ్ ఇస్ 1 hour 10 minutes పడుతుంది మాకు ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి. సో అందుకని చెప్పేసి లాట్స్ ఆఫ్ ట్రాఫిక్ అదంతా వెళ్ళి వచ్చేసరికి టోటల్గా 2.5 hours 2 hours 45 minutes, అక్కడ ఒక 1.5 hour 2 hours తిరుగుతాము. ఇంకా అదంతా కూడా హ్యాపీ డే అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మేము 3 yearsకి 4 yearsకి వెళ్తూ ఉంటాం అనమాట. అలా వెళ్తున్నప్పుడు స్పైస్ బాక్సులు, నాన్ స్టిక్ ప్యాన్స్, స్టీల్ బౌల్స్ అలా కొనుక్కుంటాను అనమాట. అలా 3-4 yearsకి అలాగా అది. ఓకే నెక్స్ట్ ఏం తీసుకున్నానో చూపిస్తాను. సో ఇది అనమాట డెకోర్ ఐటమ్ తీసుకున్నాము. సో ఇక్కడైనా పెట్టచ్చు, లేదా బెడ్రూమ్స్లో అయినా పెట్టచ్చు. మాకు లివింగ్ రూమ్స్ ఉన్నాయి, లివింగ్ రూమ్స్లోనే పెట్టచ్చు. సో మా శామి తన రూమ్లో ఒకటి పెట్టుకుంటుందంట. సో తనకు ఒకటి తీసాము, నేను ఒకటి కొనుక్కున్నాను అనమాట. మా ఇద్దరికి 2 కొనుక్కున్నాము అది. సో నెక్స్ట్ ఏం తీసానో చూపిస్తాను. నెక్స్ట్ ఈ పెద్దది కార్పెట్ తీసుకున్నాము, చూడండి ఎంత బాగుందో. ఇది మా శామి ప్లే రూమ్లో వేసుకుంటుందంట, స్టడీ రూమ్లోని. కావాలంటే వైట్ది. సో అందుకని ఇది కావాలంటే మీరు బాత్రూమ్స్లో కూడా వేసుకోవచ్చు, చాలా సాఫ్ట్గా ఉంది. ఎందుకంటే బాత్రూమ్స్లో కూడా వేసుకోవడానికి పనికి వస్తుంది అన్నాను. చూడండి తడి పే చేస్తుంది, అందుకని చెప్పేసి. ఓకే ఇదైతే చాలా బాగుంది. నేను నా బాత్రూమ్కి తీసుకోవాలి, బట్ ఒకేసారి అన్ని కొనలేము కాబట్టి ఈసారి మా శామికి తీసుకున్నాను. సో నెక్స్ట్ ఇది తీసుకున్నాము. ఇది బాత్రూమ్కి యాక్చువల్గాను. చూడండి సేమ్ కలర్స్. ఇది మా హస్బెండ్ తీసుకున్నారు అనమాట. ఇది బేస్మెంట్లో బాత్రూమ్కి ఇది 2 తీసుకున్నాం, బిస్కెట్ కలర్ది. ఇదైతే కంప్లీట్ బాత్రూమ్ మ్యాట్స్. వెనకాల చూడండి తడి అది పీల్స్తే చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది. యాక్చువల్ పిల్లో లాగా ఉంది, ఇది చాలా బాగుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫేవరెట్ది ఇది కొన్నాను. నాకు కటింగ్ బోర్డ్ పాడైంది అనమాట. ఇది బ్యాంబూ అంట, కంప్లీట్ బ్యాంబూది తీసుకున్నాను అనమాట. ఇది కంప్లీట్ హ్యాండ్ వాష్. ఇది నేను డిష్ వాష్ వేయడానికి అవ్వదు, బట్ కొంచెం బరువుగా ఉంది. బట్ చూడాలి ఎలా అవుతుందో, ఎంత యూజ్ అవుతుందో అనేది నేను చూడాలి. బట్ బాగుంది, అంటే మరీ అంత బరువుగా లేదు. వాష్ చేసేటప్పుడు అది కూడా ఎలా ఉంటుందో చూడాలి. అండ్ కటింగ్ చేసేటప్పుడు స్టడీగా ఉందో లేదో చూడాలి. బట్ చాలా బాగుంది. బ్యాంబూది ఎప్పుడైనా కొనుక్కుంటే బాగుంటుంది. ఇది తీసుకున్నాను అనమాట, చాలా నచ్చింది. ఇక తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది మా హస్బెండ్ తీసుకున్నారు, ఏదో డిఐవై ఏదో చేస్తారంట దానికోసం. ఇది కూడా అంతే, బేస్మెంట్లోని సంథింగ్ ఆర్గనైజింగ్ అనమాట. ఇది 2 తాను తీసుకున్నారు అనమాట. ఓకే సో ఇది ఏంటంటే మా శామి తీసుకున్నది, తను ప్లే రూమ్లోని స్టడీ రూమ్లోని అనమాట. చాలా ఎస్థెటిక్గా ఉన్నదంట, ఇది కొనమన్నది. సో సర్లే అయితే అని చెప్పేసి ఇది వాల్కి డెకోర్ అనమాట, అందుకని తీసుకున్నాము. చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ ఇవన్నీ కూడాను, చాలా బాగున్నది. సో ఇవే అనమాట ఐకియా హాల్. ఇవే ఐకియాలో తీసుకున్నాము. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, థ్యాంక్ యూ.